హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి టెస్ట్. గైస్, యాక్చువల్లీ ఈ మూవీ ఈ రోజు నుంచే మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే నచ్చింది గైస్. ఎట్ ఏ సేమ్ టైం మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇంతకా మైనస్ పాయింట్స్ ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో సిద్ధార్థ వచ్చేసి ఒక క్రికెటర్ అనమాట. తను ఒక బెస్ట్ ప్లేయర్ అనమాట మూవీలో. ఇంకా అంత బాగుంది అనే క్రమంలో అనుకోకుండా సిద్ధార్థని ఎలాగైనా సరే కొందామని అనుకుంటారనమాట వేరే వాళ్ళు. సో ఎలాగైనా సరే ఆ మ్యాచ్ని ఓడిపోమంటారు. మరి సిద్ధార్థ మరి ఫైనల్గా వాళ్ళకి అమరిపోయారా లేదా ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఈ మూవీలో లైక్ ఇంకొక హీరో ఉంటారు మాధవన్. మరి తన క్యారెక్టర్ ఏంటి, తన స్టోరీ ఏంటి, తనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంతకు అవి ఏంటి అనేది తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ లైక్ సాగదీయకుండా లైక్ పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ పోతే బాగుండేది. చాలా వరకు డ్రాగ్ చేసా అన్నట్టు అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ. సో ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ మూవీ ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫైనల్గా నాకైతే సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయింది అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీకి మరి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే ఈ 5కి 2.8 ఇస్తాను. సో నేనైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసానని చెప్పొచ్చు. లైక్ మన నెట్ఫ్లిక్స్లో లైక్ ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్లో అంత మంచి మూవీస్ లాంటివి ఏం రాలేదు. సో ఈ మూవీ అనేది చాలా వరకు బెటర్ అనిపిస్తుంది నాకు నా లైక్ దిస్ ఇయర్ అనేది. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి. సో ఇలాంటి రివ్యూస్, ఇంకా ఇలాంటి టాపిక్స్, ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.